దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు రావటానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఆయన ఏదో ఒక కారణంతో, రెండు కారణాలతో రాల. ఈ సృష్టిలో ఉన్న ప్రతి సమస్యకు విడుదల ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చారు. హల్లెలూయా. నిజం, యేసు ప్రభు రాక, ఆయన శిలువ మరణం, పునరుద్ధానం, ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి సమస్యకు జవాబులు ఎక్కడున్నాయంటే యేసయ్య రాకలో, మరణంలో, పునరుద్ధానంలో అన్నీ ఎక్కడ విడిపోయినాయి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. యేసయ్య సిలువలో విడుదల ఉంది, యేసయ్య పునరుద్ధానంలో విజయం ఉంది. నమ్మిన వాళ్ళందరూ స్తుతించండి. హల్లెలూయా. గుండెల్లో దాచుకునే మాటలు నిజం. యేసయ్య సిలువ దగ్గర ఎట్లాంటి సమస్యకైనా విడుదల దొరుకుతుంది. యేసయ్య పునరుద్ధానంలో దేని మీదైనా నీకు విజయం దొరుకుతుంది. విడుదల వేరు, విజయం వేరు. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. యేసు ప్రభు రాక ఒక్క కారణాన్ని బట్టి రాలేదు సుమా. ఈ సృష్టిలో ఉన్న సమస్త సమస్యల విడుదల కోసం యేసు ప్రభు రావటం జరిగింది. ఇక్కడ దైవజనుడు ఒక్క విషయాన్ని గుర్తు చేశారు. ఏంటి ఆ విషయం అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటంలో ఒక కారణం ఏంటంటే, ప్రతి మనిషిని కూడా వాని దుష్టత్వము నుండి, వాని పాపపు బ్రతుకు నుంచి మళ్ళించి ఆశీర్వదించడానికి వచ్చారు. హల్లెలూయా. అందుకే గాబ్రియేలు దేవదూత మరియమ్మకు ప్రత్యక్షమైనప్పుడు కొన్ని మాటలు మాట్లాడుకుంటూ వస్తాడు. అమ్మా, నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతావు, క్రీస్తు అని పేరు పెడతారు, యేసయ్య అని పేరు పెడతారు. ఇట్లా చెప్పుకుంటూ వచ్చి ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. హల్లెలూయా. తిమోతితో పౌలు ఉత్తరంలో అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యం. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభు వచ్చిన కారణాల్లో మొదటి కారణంగా పెట్టుకోవచ్చు. ఏమంటే, మానవుడికి మొదట పాపం చేయటం తెలియదు. వాస్తవంగా ఎలాగంటారా? ఆదామవ్వలను దేవుడు సృజించినప్పుడు మొదట పాపం చేశారా? దేవుని మాట విన్నారు, చక్కగా ఏదైనా తోటలో దేవుడు చెప్పినట్లు నడిచారు. ఎప్పుడైతే అపవాది ప్రవేశించి వాళ్ళకి అబద్ధపు మాటలు చెప్పాడో, పాపానికి జనకుడు, అర్థమవుతుందా? అబద్ధానికి జనకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణం మనిషిని పాపం నుండి విడిపించటం కోసం. ఎందుకంటారా? ఆదామవ్వలకు పాపం చేయటం తెలియదు, అపవాదికి పాపం చేయటం తెలుసు. మొట్టమొదటి ఈ సృష్టిలో పాపం చేయటం నేర్చుకున్నవాడు ఎవడంటే అపవాది. అవునా కాదా? దేవదూతలందరినీ దేవుడు సృజిస్తే మహామహుని యొక్క సన్నిధిలోనే పాపం చేయటం, పరలోకంలోనే పాపం చేయటం నేర్చుకున్నాడు దుష్టుడు. ఇక మనిషిని పాపం చేపించడం పెద్ద కష్టం వాడికి. మొట్టమొదటి పాపం చేసిన వాడు అపవాది. ఆదామవ్వలకు పాపం నేర్పినవాడు, దేవుని ధిక్కరించడం నేర్పినవాడు అపవాదే. పిల్లలు పుట్టినప్పుడు చూడండి, ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, దేవుడు మానవుల్ని యథార్థవంతులుగానే సృజించాడు, కానీ వాళ్ళు అనేక తంత్రాలు నేర్చుకొని దేవునికి విరోధంగా పాపం చేయటం మొదలుపెట్టారు. పుట్టిన పసిబిడ్డలను దేవుడు ఎప్పుడు పాపంతో పుట్టించలా. హల్లెలూయా. పాపంతో ఏ మనిషిని పుట్టించలా, యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రుల కాడ నేర్చుకుంటాడు ముందు తంత్రాలు కదా. తల్లిదండ్రుల కాడే మనిషి పిల్లలు నేర్చుకునేది మొదట. అర్థమవుతుందా? తల్లి కాడ నేర్చుకుంటాడు ముందు అబద్ధాలు కదా. తల్లి ముందు అబద్ధాలు నేర్పుతుంది, తప్పు కనుక. పిల్లల్ని ఏదో ఒకటి భయపెట్టి ఇంట్లో ఉంచడానికి ఏం చేస్తుంది? అదిగో బూచోడు వస్తుంది, ఆడ ఎవరు లేరు, ఆహా ఇట్లా నేర్చుకోవాలి కావాలి. ఇవే తంత్రాలు. కనుక ప్రియులారా, అపవాది ఏం చేశాడు? మానవుడికి పాపం చేయటం నేర్పించడం ద్వారా జరిగిన విషయం ఏంటంటే, మనిషి పాపంలో పడిపోయి దేవుని యొక్క కృప ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందా?
ఆదాముని ఎంత ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు సృజించాడంటే ఆదాము అవ్వల్ని బహు ఆశీర్వాదకరమైన స్థితిలో సృజించాడు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏమయ్యారు? దుష్టత్వం వైపు, పాపం వైపు మళ్ళీ సమస్తాన్ని పోగొట్టుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటంటే మరలా తాను ప్రేమతో సృజించుకున్న మానవుల్ని ఆ దుష్టత్వం నుండి విడిపించి మరలా దేవుని ఆశీర్వాదంలోనికి తీసుకురావాలని దేవుడు సంకల్పించాడు. ప్రియులారా, ఈరోజు చిన్న ప్రసంగమే, పెద్ద ప్రసంగమేం కాదు, ఆశీర్వాదాన్ని గురించి చెప్తాను వినండి. ఈ లోకంలో సహజంగా మనం పరిశీలించుకున్నప్పుడు, దైవ గ్రంథంలో మన వాక్యాన్ని బట్టి ఆలోచించినప్పుడు 3 రకాల ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకోండి. ఎన్నున్నాయి? 3 రకాల ఆశీర్వాదాలు. ఒకటి దేవుడిచ్చే ఆశీర్వాదం, గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి? దేవుడిచ్చే ఆశీర్వాదం. రెండవది సాతానిచ్చే ఆశీర్వాదం. మూడవది తనకు తానుగా లోక సంబంధంగా సంపాదించుకునే ఆశీర్వాదం. ఈరోజు మీరందరూ కూడా ఎంతో కొంత ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు దేవుని కృపలో, అవునా? ఇల్లుండేగా, ఇల్లు, చక్కగా కుటుంబాలు, తినటానికి తిండి, కట్టుకోవటానికి పని, మనకి సరే నగలో నట్రో బ్యాంక్ బ్యాలెన్స్, ఎంతో కొంత ఎవరిని దేవుడు బేదలుగా చేయాలి, ఎంతో కొంత ఉంది. ఈరోజు నీవు అనుభవించే ఆశీర్వాదం ఏ రకంలో ఉంది, ఏ స్థితిలో ఉందో వాక్యపు వెలుగులో ఒక్కసారి తెలుసుకుందాం, గమనిద్దాం. మూలవాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మానవులమైన మనలని దుష్టత్వము నుండి మళ్ళించి మొదట దేవుని ఆశీర్వాదాన్ని గురించి చెప్తాను. ప్రియులరా, దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ఒకరోజు కూర్చొని ప్రార్థన చేసుకుంటూ అంటాడు. ఏమంటాడు తెలుసా? యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడే ఉంటుంది. హల్లెలూయా. మానవులమైన మనం పోగొట్టుకుంటే తప్ప దేవుని ఆశీర్వాదం ఎన్నటెన్నటికి నిలిచే ఉంటుంది. ఆయన ఆశీర్వదిస్తే అది ఆశీర్వదించబడే ఉంటుంది. గమనించండి, దేవుని ఆశీర్వాదం, దేవుడు ఎప్పుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తాడంటే, నిజంగా వినండి, దేవుడు అందరిని ఆశీర్వదించడు. ఆయన నమ్ముకున్నంత మాత్రం దీవించి గొప్పవాళ్ళని చేయడు. దేవుని పరిపూర్ణమైన ఆశీర్వాదం ఏ వ్యక్తులు అనుభవిస్తారో తెలుసా? ఏ వ్యక్తులైతే తమ పాపపు స్థితి నుండి పూర్తిగా విడిపించబడి ప్రభువు తట్టు మళ్ళీ పరిశుద్ధంగా ప్రభువు కోసం జీవిస్తారో వాళ్ళు దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మూలవాక్యంలో ఉంది అది. ప్రియులారా, దేవుని ఆశీర్వాదంలో పాపం ఉండదు, దేవుని ఆశీర్వాదంలో పరిశుద్ధత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడ ఆశీర్వదించాడు? వాళ్ళ సొంత ఊరిలో ఉంటే, సొంత ఇంట్లో ఉంటే ఆశీర్వదించాడా? లేదు. అబ్రహాం మొట్టమొదటి విగ్రహారాధన చేసిన వ్యక్తి. అపోస్తల కార్యంలో ఉంటుంది ఆ మాట. మన తండ్రి మూల పితరుడు స్టెఫెన్ చెప్పుకుంటూ వస్తాడు. విగ్రహాలను పూజించిన వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడు. ప్రియులారా, అబ్రహామును సొంత వాళ్ళ మధ్య నుండి, తానున్న స్థితిలో నుండి పూర్తిగా విడిపించి కానాను దేశానికి తీసుకొచ్చి, అర్థమవుతుందా? అబ్రహాము పాపము నుండి పూర్తిగా విడిపించబడటానికి 99వ సంవత్సరం దాకా పట్టింది. హల్లెలూయా. నిజం, 75వ సంవత్సరంలో పిలిచినప్పటికీ కూడా దేవుని పరిపూర్ణమైన ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది తన జీవితంలో కంటే 99వ సంవత్సరం. బైబిల్ ఏముందో తెలుసా? అబ్రహాం అన్ని విషయంలో ఆశీర్వదించబడి చనిపోయాడు. అడక్క తిని చనిపోవాలా, అప్పులు చేసి చచ్చిపోవాలా, లేకపోతే దిక్కుమొక్కు లేకుండా చచ్చిపోవాలా. ఆయన అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. దేవుడు సమస్త విషయాల్లో దీవించాడు. ఒక మనిషిని దేవుడు పాపము నుండి పూర్తిగా విడిపించి అప్పుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను ఇప్పటికదే ప్రార్థన చేసుకుంటా. పాపంలో బలహీనతల్లో ఉండగా నన్ను ఆశీర్వదించొద్దు, నన్ను పాపము నుండి పరిపూర్ణంగా విడిపించిన తర్వాత నేను నా ప్రార్థన అదే.
ఎందుకంటే మనం బలహీనతల్లో పాపాల్లో ఉండి దీవించబడితే పోగొట్టుకుంటాం, మరలా తిరిగి సంపాదించుకుంటే అవ్వదు. అది అవుతుందా? నువ్వు పాపంలో ఉండగా దేవుడు నీకు ఇవ్వాల్సిన దీవెనలు ఇచ్చాడు అనుకో, మొత్తం నష్టపోయినాక ఇంకేముంటుంది ఆయన ప్రణాళికలో నీకు ఇవ్వాల్సింది? దేవుని సంఘమా, గుర్తుపెట్టుకోండి, యాకోబుని ఎప్పుడు దేవుడు దీవించాడో తెలుసా? ఓ పరిపూర్ణమైన ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందో తెలుసా? మోసగాడిగా ఉన్నప్పుడు కాదు, మోసకరమైన స్థితిలో నుండి, పాపపు అపవిత్ర స్థితిలో నుండి ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవునితో తిరిగాడు అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయ, హల్లెలూయ. వాస్తవమా కాదా? చరిత్రగా బైబిల్లో ఉన్నది. వాక్యం అంటుంది, యేసయ్య అంట మనల్ని మన దుష్టత్వం నుండి మళ్ళించి పూర్తిగా అప్పుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? ఇహమందు ఉంటుంది, పరమందు ఉంటుంది. అర్థమవుతుందా? ఈ లోకంలో తన బిడ్డలను సమృద్ధిగా దీవిస్తాడు. చనిపోయిన తర్వాత నిత్య జీవం, పరలోకమని ఆ మహామహిమ, ఆ ఆశీర్వాదం కూడా మనకిస్తాడు. దేవుని ఆశీర్వాదంలో 2 భాగాలు ఉంటాయి, ఇహమందు ఉంటుంది, పరమందు ఉంటుంది. అవునా? యోబు గురించి చూడండి, 2 మాటలు చెప్తాను వినండి. ఏంటంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? యోబు యథార్థపరుడు, నీతిమంతుడు, తూర్పు దేశస్తుల్లో గొప్పవాడు. తర్వాత ఏముంది? యోబు పాపమును విసర్జించెను. హల్లెలూయా. యోబు పాపాన్ని పూర్తిగా వదిలిపెట్టాడు దేవుని ద్వారా. అప్పుడు ఏమైంది? ఆ దేశంలో దేవుని చేత దీవించబడ్డాడు. అదేగా ఈ వాక్యానికి, అవునా కాదా? ఒక వ్యక్తి, గుర్తుపెట్టుకో, నీవు నిజముగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, నీ జీవితంలో అనుభవించాలంటే, నువ్వెప్పుడైతే పాపపు స్థితి నుండి, దుష్టత్వం నుండి సంపూర్ణంగా విడిపించబడతావో అప్పుడు నీ జీవితంలో దేవుడు మరి ఇప్పుడు అంటే ఏదో ఒక మెతుకులు, మనం కాకి నిధులు ఇచ్చినప్పుడు పడతాయి చూడు మెతుకులు, ఆ మెతుకులే మనం ఏంటాం, ఆ మెతుకులకి అబ్బో దేవుడు అంటాం, సాక్ష్యాలు చెబుతాం. ఎంగిల్ చేత్తో కాకి నిధులు ఇస్తే ఎన్ని మెతుకులు కింద పడతాయి చెప్పండి? మీ చేతికి ఎన్ని మెతుకులు అతుక్కుంటే మహా ఇట్లా పిసుక్కొని కొంతమంది ఉంటారు, కొంతమంది ఇట్లా నైస్గా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇక దున్నేస్తారు, పొలాన్ని ప్లేట్లోని దున్నేస్తారు. హల్లెలూయా. అంటే నేర్చుకున్న విధానం అట్టాడు, తప్పు అనుకోవాకండి. సరే, బాగా కలుపుకొని తినే వాళ్ళకైతే చెయ్యి అంత అంతుకుంటే ఇష్ అన్నారనుకో 10 మెతుకులు రాలుతాయి. అంతేగా మనము దేవుని నమ్ముకొని అనుభవించే మేలు 10 మెతుకులు లెక్కే. కానీ భక్తులు పరిపూర్ణ ఆశీర్వాదాన్ని పొందారు దేవుడి దగ్గర. ఆ స్థాయిలోకి రావాలంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి మనందరినీ మన దుష్టత్వం నుండి మళ్ళించడం ద్వారా అలాగూ ఆశీర్వదిస్తాడు. అంతేగాని నువ్వు పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు దీవించడు. యోబు పాపమును విసర్జించిన వాడు గనుక తూర్పు దేశస్తులందరిలో కూడా గొప్పవానిగా చేశాడా? మరి అదే యోబు 2 అంతల ఆశీర్వాదం ఎందుకు పొందాడు చెప్పండి? ఉన్నది కోల్పోయినప్పటికీ 2 అంతలు ఎలా పొందాడు తెలుసా? వాస్తవంగా ఆలోచిస్తే యోబే సాక్ష్యం చెప్తాడు, నేను శోధింపబడిన మీదట శుద్ధ సువర్ణంగా. మొదట పాపాన్ని విసర్జించినప్పుడు 1 వంతు దీవెనే. ఎంత పరిశుద్ధుల్లోనైనా ఎక్కడో చోట చిన్న పాపం ఉంటుందండి. దేవుని అంత పరిపూర్ణులు ఎవరు ఉంటారు చెప్పండి? అసూయ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఒక్కొక్కసారి పాపంలో తిట్టవచ్చు. ఎన్ని పాపాలు కాదా? తెలియకుండా అనాలోచనగా ఆలోచించవచ్చు, హృదయంలో యోబులో ఉన్నాయి. అందుకే దేవుడు ఆ శ్రమల మధ్యలో ఏం చేశాడు తెలుసా? శ్రమల కొలిమిలో యోబుని ఒక పరిపూర్ణతలోనికి తీసుకొచ్చాడు. అంటే ఇట్ట ఇదిలిచ్చాడు. ఇంకా ఎక్కడన్నా మిగిలిన పాపం ఏదన్నా ఉంటే ఆ శ్రమల్లో ఊడిపోయింది అంతే. హల్లెలూయా. 2 చేతులు తెంచండి. హల్లెలూయా. మొదట ఆయన వదిలిపెట్టాడు, ఇక రెండోసారి దేవుడు జాడిచ్చి వదిలిపెట్టాడు. నిజం, మొదట ఆయన వదిలిపెట్టాడు, రెండోసారి దేవుడు జాడిచ్చాడు. శోధింపబడిన మీదట ఏమయ్యాడు? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన. పాడాలందరూ, నోరు తెరిచి పాడండి. మారెదను శోధింపబడిన మీదట
నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. వాస్తవమా కాదా? మొదట తాను పాపాన్ని విసర్జించినప్పుడు దేవుడు ఒకంతు దీవిచ్చాడు. రెండోసారి శ్రమల కొలిమిలో దేవుడే పరిశుద్ధపరిచినప్పుడు రెండంతలు దీవెన. నువ్వు పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా బ్రతికావు, ఒకంతు దీవెనే. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచినప్పుడు పరిశుద్ధపరచబడ్డావా, రెండంతలు దీవెన. ఓరికి ఎంగిలి మెతుకులకు అబో యేసు ప్రభువా నీకెందుకు నాయన గృహ కోడికలు సాక్ష్యాలు, ఏది ఎంగిలి మెతుకులకి తప్పు కనుక బాగా అట్లా ఇదిలిచ్చిన దానికి ఎంతంటే ఆయన గుప్పిలు విప్పగా తీసుకున్న వాళ్ళు ఇంకెంత స్తుతించుంటారు బైబిల్లో. వాళ్ళ పట్ల దేవుడు కలిగిన ప్రణాళికలన్నీ నెరవేర్చి ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదం అంతా అనుభవించలేదా యోబు? ఎందుకు? సంపూర్ణముగా దుష్టత్వం నుండి పాపము నుంచి విడిపించబడ్డాడు. యేసయ్య మనల్ని ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే మనల్ని పాపము నుండి పరిపూర్ణంగా విడిపించి ఆశీర్వదించడానికి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు పాపంలో ఉన్నంతకాలం దీవించబడలేవు దేవుడి చేత. ఇక ఎంగిలి మెతుకులు తిని బాతకటే తప్పు కనుక బాకండి. కాకులు మనం ఇంకా పావురాళ్ళుగా మారలా. పావురంలాగా మారితే అది వేరు. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం అట్లా ఉంటుంది. అర్థమవుతుందా? అబ్రహామును పాపపు దేశం నుండి, పాపపు స్థితి నుండి, విగ్రహారాధన నుంచి పూర్తిగా బయటికి తీసుకొచ్చాడు. అమ్మ వచ్చినా కూరుకున్నాడు. మళ్ళీ రెండో పెళ్ళి, అది కూడా జాడి చేతులు పెట్టాడు దేవుడు. అన్నీ ఊడిపోయినాక 99 వచ్చినాక ఇంకా జాలిలే నీకంతా పోయింది. అప్పుడేం చేశాడు? ఇక పరిపూర్ణ ఆశీర్వాదంలోకి నడిపించాడు. హల్లెలూయా. యాకోబు కాళ్ళు ఎరగొట్టి ఆశీర్వదించాడు. లేకపోతే అటు పరిగెత్తుతాడు, ఇటు పరిగెత్తుతాడు, వాళ్ళని మోసం చేసి వాళ్ళని మోసం చేసి ఎరగదీసి పెడతాడు. ఎక్కడో చోటప్పుడు మారుతాం మనం. అప్పుడు దాకా అలింగా తిరుగుతుంటాం. హల్లెలూయా. దేవుడిని వదిలిపెట్టి తిరుగుతాం. ఆదివారం రాకుండా తిరుగుతుంటాం కదా. ఎక్కడో చోట దేవుడు అట్ట తుంటినారాన్ని కొట్టి పడుకోబెట్టాడు. యేసు ప్రభువా ఎక్కడున్నా ఆయన పాస్టర్ గారిని పిలవండి అర్జెంటుగా. అప్పుడు గుర్తుకొస్తాడు పాస్టర్ గారి సంఘం, యేసు ప్రభు అందరూ. అప్పుడు దాకా యాకోబులాగా పరుగులెత్తుతాం మోసం చేస్తూ ఉంటాం. దేవుడిని మనం మోసం విడిపించబడాలి. మనం ప్రతి పాపపు స్థితి నుంచి విడిపించబడ్డ రోజునే దేవుని ఆశీర్వాదం అనుభవిస్తాం. మోషేని దేవుడు ఎప్పుడు ఆడుకున్నాడు తెలుసా? ప్రతి పాపము నుండి విడిపించిన తర్వాతే 40 ఏళ్ళు ఐగుప్తులు పెరిగాడు. 40 ఏళ్ళు అరణ్యంలో తీసిపోయి శుద్ధి చేశాడు. శుభ్రంగా షేవింగ్ చేసి వదిలిపెట్టేశాడు. ఇక అప్పుడు తలకాయ ఉంచుకొని దేవుని పనికి వచ్చాడు. మిక్కిలి సాత్వికుడయ్యాడు. భూమి మీద అంత సేవకులు లేడండి. హల్లెలూయా. అవునా? మన ప్రభు అయిన యేసయ్య తర్వాత ఇంకంత సేవ చేసిన ఆయన మోషే గారు. పాత నిబంధనలు గొప్ప సేవకుడు, 1000 లక్షల మందిని నడిపించాడు. వాళ్ళని ఎలా వాడుకున్నాడు దేవుడు? ఉన్న స్థితిలో నుంచి ఏది పాపంలో ఉండగా పెక్కొచ్చి పెట్టలా. యేసయ్య కూడా సేవ ఎప్పుడు మొదలుపెట్టాడు తెలుసా? ప్రతి పాపాన్ని జయించి సేవ మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది చేత శోధింపబడ్డాడు. తాను శోధింపబడి శ్రమ పొంది పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆ పాపం మధ్యలో వెళ్ళే వాళ్ళకి సహాయం చేయగలవాడై ఉన్నాడని హెబ్రీ పత్రికలో ఉందా? కాబట్టి ప్రియులారా, దేవుడు ఏ వ్యక్తినైనా సరే పాపము నుండి విడిపించినప్పుడే దేవుని ఆశీర్వాదం మన మీదకు పరిపూర్ణంగా దిగి వస్తుంది. పాపంలో ఉంచి ఏ వ్యక్తిని దేవుడు వాడుకోలేదు, ఆశీర్వదించలేదు. చూడండి కావాలంటే బైబిల్ చరిత్రలో పాపంలో ఉన్న ఒక వ్యక్తిని ఆయన పాపంలో పెట్టి దీవించాడు. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు పాపం నుండి విడిపించబడ్డాక దీవించినాక వాళ్ళు పాపంలో పడిపోయారు. దానికి దేవుడు ఏం చేస్తాడు? సౌలుని అభిషేకించి రాజుగా చేస్తే పడిపోయి పతనం అయ్యాడు. దానికి దేవుడు ఏం చేస్తారు? కొంతమంది ఉంటారు దేవుడు ఆశీర్వదించిన తర్వాత పాపంలో పడిపోయేవాడు. సొలొమోను ఉన్నాడు, ఆశీర్వదించినాక పడిపోయాడు. అవునా కదా? సాంసోన్ ఉన్నారు, ఎట్లా పడిపోయాడు? దేవుడు వాడుకుని బలంగా వాడుకున్నాక ఇష్టం వచ్చినట్టు తిరిగి నాశనం అయిపోయాడు. ప్రియులారా, కొంతమంది దేవుని ఆశీర్వాదాన్ని నిలబెట్టుకున్నారు జీవితకాలం వరకు, కొంతమంది ఏమో పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు ఆశీర్వాదము ఎట్లా ఇస్తాడంటే ప్రతి మనిషిని కూడా పాపము నుండి పరిపూర్ణంగా విడిపించి ఆశీర్వదిస్తాడు. ఇది మెదడులో పెట్టుకోండి. పాపంలో ఉండి నన్ను దేవా దీవించంటే దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రార్థన. నిజం.
నీ బ్రతుకులో పాపము బలహీనతలు పెట్టుకొని చేసిందే పదే పదే చేసుకుంటూ, యేసయ్యా నన్ను, నా కుటుంబం, నా పిల్లల్ని ఇంకేమైనా ఆకాశంలోకి ఎత్తు ప్రభు అంటే, మిమ్మును నేను దుష్టత్వం నుండి మళ్ళించినప్పుడు నేను ఆశీర్వదిస్తాను. మీరు పాపము నుండి విడిపించబడినప్పుడు నేను ఆశీర్వదిస్తాను. దేవుని ఆశీర్వాదం ఊరకనే దొరకదు. తప్పిపోయిన కుమారుడు పందులు కాసుకునేటప్పుడు వాళ్ళ నాన్నబోయి దీవెచ్చలా, పందులు కాసుకునేటప్పుడు వాళ్ళ నాన్నబోయి ఉంగరం పెట్టలా, చేయలా, అన్నీ వదిలిపెట్టి వచ్చినాక అప్పుడు చేశాడు. హల్లెలూయ. అవునా కాదా? పందులు వదిలిపెట్టాడు, కర్ర కూడా ఆడేసి వచ్చాడు కదా. కర్ర తెచ్చుకుంటే మళ్ళీ పందులు కాసేవాడు. కొంతమంది కాడ ఉంటాయి మరి, మందిరానికి వచ్చిన పందులను వదిలిపెడతారు కానీ కర్ర మాత్రం ఆడే. ఎందుకని? మళ్ళీ ఎప్పుడైనా పందులు కనపడితే కాద్దామని. అర్థమైందని చెప్పింది. మరి ఉంటాయి మరి, అవి అంటే గుండెల్లో నుంచి తీసేయరు, భౌతికంగా వదిలిపెడతాం, బయటికి వరకు వదిలిపెట్టినట్టు నటిస్తాం, గుండెల్లో పెట్టుకుంటూ ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు గాస్తుంటాం పందుల్ని. అంటే ఎవరు చూడనప్పుడు అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు పర్సనల్గా, అప్పుడు ఇంకా ఆ కర్ర బయటికి తీసుకొని పందులు కాసుకుంటాం. హల్లెలూయ. పందులు కాయబడి కర్ర కూడా పడేయండి అంటే గుండెల్లో నుంచి కూడా పాపం తీసివేయబడాలి. గుండెల్లో పెట్టుకొని వరకు పైకి ఇడిచిపెట్టినట్టు నటిస్తే ఫలితం. దేవుని బిడ్డ, నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే నిన్ను నన్ను దుష్టత్వం నుండి మళ్ళించి ఆశీర్వదిస్తాడు తప్ప పాపంలాగా. రెండోది, సాతాను కూడా ఆశీర్వదిస్తాడు మనిషి. ఎట్లా అంటారా? ఈ మాట బాగేనండి. యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత బాగా ఆకలి అయిపోతుంది, కూర్చున్నాడు. ప్రార్థన అయిపోయింది కానీ 40 రోజులు ఆమెను అనుకుని ఎమ్మటి ఇంటికి రాలేడుగా. అక్కడ కూర్చొని ఉంటే పర్వతాల అరణ్యంలో అపవాది తగునా మన వస్తాడుగా, మరి రాకుండా ఎట్టంటాడు? వచ్చి, ఎందుకు అంత బాధపడతావు ప్రభువా, ఈ రాళ్ళని రొట్టెలను చేసుకొని. వెంటనే యేసు ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చే. వెంటనే మందిరం మీదకి తీసిపోయాడు. యెరూషలేము దేవ, ఇక్కడి నుంచి దూకు ప్రభు. వెంటనే దేవదూతలు వచ్చి పట్టుకుంటారు, అందరు నిన్ను పొగుడుతారు. యేసయ్య అన్నాడు, నీ దేవుణ్ణి శోధించొద్దు. అమ్మో, అలివేయటట్లేడని ఎత్తైన పర్వతం మీదకి తీసిపోయి ప్రపంచం మొత్తాన్ని ఒక్క నిమిషంలో చూపించాడు. ఇది మొత్తం నీకు ఇస్తాను, నాకు ఒకసారి మొక్కు. అర్థమవుతుందా మీకు? ఈ ప్రపంచం అంతా నాకు తండ్రి చేత అప్పగించబడింది. లోకాధికారి, వాడి పేరేం పేరు? సాతాను పేరు లోకాధికారి. ఈ లోకాధికారి అనేవాడు వచ్చాడు. యేసయ్య అన్నాడు, ఇదిగో లోకాధికారి. ప్రియులారా, కొంతమంది ఉంటారు ఈరోజు అన్యాయంగా అక్రమంగా సంపాదించే వాళ్ళందరిని ఎవరు ఆశీర్వదిస్తున్నాడు? మనం అనుకుంటాం. నేను చాలాసార్లు అలా చెప్తా, యేసయ్య వాక్యంలో దీవిస్తానంటే మనమే మన బతుకులు ఎట్టినామండి. వాళ్ళేం పెద్ద పెద్దోళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. ఏంది ప్రభు అంటే, ఈరోజు వాక్యంలో అంటాడు, అది రే సాతాను ఆశీర్వాదం రా. ఉండదురా, ఉండదు. ఈరోజు హత్యలు చేసి సంపాదించేవాళ్ళు లేరా? సెటిల్మెంట్లు చేసి సంపాదించేవాళ్ళు లేరా? దాదాగిరీలు చేసి అది ఆశీర్వాదమా? తలకాయలు అన్నోపండి, దేవుని స్తోత్రం. హల్లెలూయ కదా. తలకాయలు అన్నోపండి. నువ్వు ఈ రకంగా ఇక మళ్ళీ తలకాయ ఊపితే ఎట్టినాయన. దేవుని బిడ్డలారా, ఈరోజు లోకంలో ఎన్నో రకాలు పాపాలు చేసి కూడా సంపాదించవచ్చు. వింటున్నారా పాపారా? ఏను అవునా కాదా? నిజమా కాదా? మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చేది? ఇది అపవాదిలో నుండి వచ్చే ఆశీర్వాదం. వాళ్ళేమో నీతిగా న్యాయంగా సంపాదించింది కాదు. దేవుని బిడ్డ, నువ్వు అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తున్నావా? అది సాతాను ఆశీర్వాదం. అదేది నీకు దానికి మళ్ళీ దేవుడు పేరు పెట్టబాకు. అర్థమవుతుందా? నువ్వు సంపాదించే ప్రతి రూపాయికి నీతి న్యాయం ఉండాలి, యథార్థమైన మనస్సు ఉండాలా, మంచి మనస్సాక్షి ఉండాలా. నువ్వు తినే ప్రతి మెతుక్కు కూడా నీ కష్టం ఉండాలి, నీ ప్రార్థన ఉండాలి. అప్పుడు దేవుడు ఇస్తే తిను. సారేపొత్తుల విధవరాలకి ఎవరిచ్చారు చెప్పండి? ఎవరిచ్చారు? యేసు ప్రభు ఇచ్చాడు కదా. అప్పుడు ఆమె చేతులు ఎత్తి స్తుతించవచ్చు. నేను స్తుతించకుండా నేనుండలేను,
నేను స్తుతించకుండా నేనుండలేను. హల్లెలూయా. అది నిజంగా దేవుని ఆశీర్వాదం. ప్రభు ఆ సారేపోతే విధవరాలకి ఇచ్చావు, మాకు కూడా ఇచ్చావు ప్రభుని. అది ఎట్లా తెచ్చుకున్నావు? ఆహారం మోసం చేసి తెచ్చుకున్నావా? పనికి పోయి కష్టపడకుండా ఊరకు కూర్చొని తెచ్చుకున్నావా? అది మోసం కాదా? దేవుని బిడ్డ, సాతాను కూడా మనుషులను ఆశీర్వదిస్తాడు. కానీ ఏం చేస్తాడు తెలుసా? ఒకరోజు పతనం చేసి లోకంలోనే నరకాగ్ని తీసుకెళ్తాడు. వద్దండి మనకు సాతాను ఆశీర్వాదం వద్దు. యేసయ్య ఆశీర్వాదం భూమి మీద ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. అర్థమవుతుంది? అపవాది ఆశీర్వాదం వద్దు. కొంతమంది దానికోసం పరిగెత్తారు. ఎవరు? గెహజీ. యేసయ్యని నమ్ముకున్న వ్యక్తికి యేసయ్య ఇచ్చింది చాలా సరిపోయిందా? ఇప్పుడు నీకు ఎంతో నిన్నే మరి అడక్క తినేయట్లేదుగా, నన్ను మనందరిని ఎవరిని అడక్క తినేయట్లేదుగా. ప్రభు ఎప్పుడన్నా చెయ్యెత్తి అడుక్కుని ఇచ్చాడు దేవుడు? ఆయనకి ఎంత అవమానం అడుక్కుంటే. హల్లెలూయా. ఏదో ఒక రకం పోషించేస్తాడు తండ్రి. గెహజీకి సరిపోలా, యేసయ్య ఇచ్చేది సరిపోలా, పాస్టర్ గారు ఇచ్చేది, సంఘం ఇచ్చే కానుకలు చాలా. ఆ ఊరు ఎవరు వచ్చి బాగుపడి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారికి కానుక పెడితే వద్దన్నాడు. దానికోసం పొరుగులు ఎత్తుతున్నాడు. ఇదే ఆశీర్వాదం అంటే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వస్తే నీకు స్తోత్రం, ఏమి ఇచ్చిను నాయన, ఇచ్చిను నాయన. హల్లెలూయా. అవునా కాదా? స్తోత్రం నాయన, నీకెందుకు అబ్బా ఎన్ని బట్టలు బంగారం నాయన, అయ్యా నువ్వు గొప్ప దేవుడు నాయన, నిన్ను నమ్ముకుంటే ఇంతే ఇచ్చేస్తావు. అర్థమవుతుందా? ఏది దైవజనుడు వద్దన్నది, దేవుడు వద్దన్నది పరిగెత్తి తీసుకొచ్చుకొని ఇంట్లో నీకు స్తోత్రం స్తోత్రం. రే పాస్టర్ గారిని పిలవంటారు, గృహ కోడి పెట్టుకుందాని అమ్మటే. దేవుడిచ్చింది సరిపోవట్లేదు. సాతాను ఆశీర్వాదం కోసం గెహజీలాగా పరుగులు ఎత్తుతున్నారా? జాగ్రత్త. కుష్టి వచ్చింది, వంశానికి కుష్టి తెచ్చుకొని దేవునికి దూరం అయి పతనం అయిపోయింది ఆ కుటుంబం. సాతాను ఇస్తాడు, వాడి లోకంలో నీకు కావాల్సిన ఇచ్చి నీ ఆత్మని తీసుకెళ్ళి, నీ కుటుంబాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? గెహజీని ఎక్కడ చేశాడు చెప్పండి మీరు? ఇచ్చాడు, తీసుకెళ్ళి నరకంలో. ఇస్కరియోతు యోధాకు 30 ఎండి నాణేలు ఇచ్చాడు సాతాను. బైబిల్లో ఉందిగా, సాతాను వాని హృదయంలో దూరి నీకెందుకు 30 ఎండి నాణేలు వస్తాయి, వెళ్ళిపోయి యేసు ప్రభు ఎన్నాళ్ళు తిరిగితే నీకు 30 ఎండి నాణేలు రావాలి? ఎన్నాళ్ళు సేవ చేసి ఎన్నూరులు తిరిగితే నీకు వాళ్ళు పైసా పెట్టి ఎన్నాళ్ళు వస్తాయి? ఒక్కసారి నా మాటను, నిన్ను ఆయన ధనవంతుని చేస్తా. ఇక ఎన్నాడు సాతాను మాటిని, సాతాను ఆశీర్వాదం కోసం ప్రాకులాడి మళ్ళీ 30 వెండి నాణేలు ఏం చేశాడు? దేవాలయంలో పారబోసి ఉరేసుకొని చచ్చాడు. సాతాను ఆశీర్వదిస్తాడు కానీ నీ ఆత్మ నరకానికి తీసుకెళ్తాడు. ఏ ఆశీర్వాదం కావాలి నీకు? వింటున్నారా? వినేవాళ్ళందరూ ఒకసారి స్తుతించండి. హల్లెలూయా. అర్థమవుతుంది? ఆకాను కూడా అంతే ప్రేరేపించడు. వాళ్ళందరితో నీకెందుకు, నువ్వు పోయి తీసుకొని దాచిపెట్టుకో. నిన్నెవరు చూస్తారు? నిజంగా ఎవరు చూడలే. యేసయ్య పట్టించిందాక ఎవరైనా పట్టుకున్నారా? మహా కేటుగాడు ఉంటారు కొంతమంది, కేటుగాడు. అమ్మా అయ్యా, చివరికి కుటుంబం పతనమైంది. వాళ్ళందరూ ఆత్మలు ఎక్కడికి వెళ్ళి, సాతాను ఆశీర్వాదం అట్టుంటుంది. నీ ఇంట్లోకి వచ్చేది అన్యాయంగా అక్రమంగా తెచ్చుకోవద్దు. నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, అడుక్కున్నది తిందాం కానీ పాపం చేయకూడదు. హల్లెలూయా. తప్పు అడుక్కు తింటే ధర్మమే అమ్మా, ధర్మం చేయమ్మా అంటారు. అంతేగాని అన్యాయం ఏమో అక్రమం ఏమో కత్తి ఏదన్నీ ఆస్తి అంతా రాసి అమ్మంటారా? ఇంటి ముందుకు వచ్చి అమ్మ ముద్దుంటే అన్నమయ్యా, ఒక ముద్దే గడిగేది, అమ్మ మీరు వండుకున్నది అంతా ఇవ్వండి అమ్మంటారా? అనరగా అమ్మ 1 రూపాయి ఏంటి అమ్మ, 2 రూపాయలు ఏంటి అమ్మ, 10 రూపాయలు ఏంటి అమ్మ, లేదంటే కొంతమంది అయితే అన్నం పెట్టేయండి అమ్మ. తప్పు లేదండి దానికి. వాళ్ళు నీచంగా చూడాల్సిన పని, వాళ్ళు ధర్మబద్ధంగా అడుక్కుంటున్నారు, తప్పులే. హల్లెలూయా. వాళ్ళు ఏమి హత్యలు చేసో మానభంగాలు చేసో పేకాట్లాడో లేకపోతే మరొక పాపంతో సంపాదించట్లేదుగా. ధర్మంగా లేకపోతే అడుక్కుతున్నాం, పాపం మాత్రం చేయొద్దు. ఒక రోజుకు దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియులారా, రెండోది సాతాను ఆశీర్వాదం మనకొద్దు. ఎందుకంటే వాడు ఆశీర్వదించినట్టు దించుతాడు, ముంచుతాడు. దించి ఏం చేస్తాడు? నిన్ను ముందు దించిందాక దిగాలుగా, నువ్వు లోతులోకి దిగిందాక దూతుడు తలకాయ.
శుభ్రంగా నూనె పెట్టి తలదూతుడు, ఇంకా దిగినాక ఇంకా ఆమెను ముంచుతుడు కదా, ముంచేస్తాడు. వద్దండి ఆ సాతాను ఆశీర్వాదం. మూడోది లోక సంబంధమైన ఆశీర్వాదం లేదా మన స్వశక్తితో సంపాదించుకునే ఆశీర్వాదం. ఇది ఎట్లా ఉంటుందో తెలుసా? కొంతమంది ఉంటారు ఈ లోకంలోనండి. ఈ లోకంలో కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే ఎవరిని ఆశించరండి. వాళ్ళు కష్టపడతారు, వాళ్ళకున్న ఉద్యోగంలోనో పొలంలోనో పనో మరి ఏదో, ఎవరిని ఆశించరు, దొంగతనం చేయరు, మరొక పాపం ఏం చేయరు. వాళ్ళకున్నదే వాళ్ళు తింటారు, వాళ్ళ కుటుంబం పిల్లల్ని పోషించుకుంటారు. వీళ్ళని కూడా దేవుడు చల్లగా చూస్తారు. ఎందుకని? తప్పులు చేయట్లా, పాపం చేయట్లా, చక్కగా వాళ్ళే చూసుకుంటున్నారు. అయితే వీళ్ళకున్న నష్టం ఏంటంటే యెహోలోకంలో దీవించబడ్డారు కానీ చనిపోయినాక పరలోకంలో లేదు దీవెన వీళ్ళకి. ఎందుకని? వాళ్ళు పాపములోనే ఉండి పాపములోనే చనిపోయారు కనుక, యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదు కనుక అంటాం కదా, అమ్మో వాళ్ళు పుణ్యాత్ములు, ధన్యాత్ములు, మహాత్ములు అని లోకంలో ఎందరో పేర్లు పెడతారు, దానకరులు అంటారు, సూరలా. మంచిదే, కానీ వాళ్ళకి ఇహలోకంలోని దీవెనే కానీ పరలోకంలో దీవెనేది. కానీ యేసయ్య ఆశీర్వాదం ఎట్లుంటుందో తెలుసా? మనల్ని దుష్టత్వం నుండి మళ్లించడం ద్వారా ఇహ పరముల యందు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీకు ఏ ఆశీర్వాదం కావాలి? ఈ క్రిస్మస్ మొదటి వర్తమానంలో ఏ ఆశీర్వాదం కావాలి నీకు? ప్రభు ఇచ్చే ఆశీర్వాదం కావాలా? సాతాను ఇచ్చే ఆశీర్వాదం కావాలా? లేదా నీ సొంతగా నాకు అవసరం లేదు ఎవరితోటి, నాకు దేవుడితో కూడా అవసరం లేదు, నేను ఎవరికి ఏం చేయను, అన్యాయం అక్రమం చేయను, అది నేను తిని మెదలకుండా ఇంట్లో ఉంటా అనుకున్నావా? రైట్, ఈ లోకంలో దీవించబడతావు. కానీ చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోకం వెళ్తుందా? అప్పుడు అగ్నిగంధకాల గుండంలో పెడితే వేదన. అక్కడ లేదే దీవెన. ఈ 70-80 ఏళ్ళ దీవెన ఏం ఫలితం? శాశ్వత కాలపు ఆశీర్వాదం కావాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనందరితో మాట్లాడుతుంది ఒకటే, మిమ్మును మీ దుష్టత్వం నుండి మళ్లించుట ద్వారా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మళ్ళుదామా? పాపంలోనే బ్రతుకుతూ భక్తి చేద్దామా? దేవుడి దిలిచ్చే కాదండి, ఆయన గుప్పిలు విప్పిచ్చే స్థితిని మనం పొందుకోవాలి ప్రియులారా. ఎంతకాలం భక్తిలో పాపాన్ని కలిగి ఈ క్రిస్మస్ దినాల్లోనైనా మన దుష్టత్వం నుంచి పూర్తిగా మళ్లించబడి పరిపూర్ణంగా పాపాన్ని వదిలిపెట్టి ఒక పరిశుద్ధమైన జీవితంతో క్రీస్తుకు సమర్పించుకొని మనం ఎందుకు బ్రతకూడదు? నువ్వు బ్రతకటం ప్రారంభించు. యోబులాగా ఒకరోజు నీలో ఉన్న పరిపూర్ణమైన పాపాన్ని ఆయన తీసేసి 2 దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలన్నీ మనలో ఫలింపజేసి దేవుని ఆశీర్వాదంతో నింపునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉన్నాడు, దయచేసి కళ్ళు మూసుకుని అందరూ. దేవుడు తన సేవకుడైన యేసయ్యను పుట్టించి, ఇదిగో అతను యేసయ్య ఎందుకు వచ్చారో తెలుసా? మన రక్షకుడు మనల్ని దుష్టత్వం నుండి పూర్తిగా మళ్ళించి ఆశీర్వదం పెట్టుకుని గుండెల్లో నువ్వు దుష్టత్వం నుండి ఈరోజు పూర్తిగా మళ్ళు దేవుని తట్టు వదిలిపెట్టే, పాపాన్ని పూర్తిగా వదిలిపెట్టు. ప్రార్థన చేసుకో. నువ్వు బలహీనరాలివే, కానీ దేవుడు సర్వశక్తి గల దేవుడే. సమరయ స్త్రీని మార్చిన దేవుడు ఆయనండి. పాపాత్మురాలైన స్త్రీని మార్చిన దేవుడు ఆయన. కృపగల దేవుడా, పరిశుద్ధుడు, వందనాలు. ఈరోజు ఆరాధనలో తోడైనారు, స్తోత్రాలు. వాక్యం అందరిలో ఫలింపజేయండి. యేసయ్యా, మీ ఆశీర్వాదం మాకు కావాలి. ఈరోజు వాక్య భాగం అంతయు ప్రతి హృదయంలో ముద్రించండి. మేము అనుభవించే ఆశీర్వాదం ఎవరిది నాయన? ఒక్క ప్రశ్న మాలో బయలుదేరలేదు. మేము ఉంటున్న ఇల్లు, తింటున్న తిండు, కట్టుకుంటున్న బట్ట, మేము అనుభవించే ప్రతి ఈవి ఎవరిదో? ఈరోజు ఒక్కసారి ప్రతి హృదయంలో ప్రశ్నను రేకెత్తించండి నాయన. ఏదో దేవా నువ్వన్నీ ఇచ్చావు అనుకుని మేము పరిశీలన మాలో దయచి నీ ఆశీర్వాదం మాత్రమే మేము అనుభవించేటట్లు చేయండి. వద్దు నాయన, అపవాది ఆశీర్వాదం మాకొద్దు. మా సొంతగా మా స్వచ్ఛత్వంతో స్వనీతి మురికి గుడ్డలు వద్దు ప్రభువా. మాకు మమ్మల్ని దుష్టత్వం నుంచి పూర్తిగా మళ్ళించి ఆశీర్వదించు అయ్యా నాయన. ఈ వాక్యం అందరిలో ఫలభరితంగా మార్చు. మా అందరినీ మీ బలకు శ్రద్ధపరచు. మేమందరం దుష్టత్వాన్ని ఇప్పుడే విడిచిపెడతాము ప్రభువా. నీ తోటి సంపూర్ణంగా తిరుగుతున్నాం. మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని, బలారాధనకు సిద్ధపరిచి పరిశుద్ధపరచమని, ప్రతి పాపము, దోషం, అపరాధాలు క్షమించి మీ రక్తంలో కడగమని,
క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.